కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను మాయమాటలతో మోసం చేస్తోందని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశాఖపట్నంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకానికి పేరు మార్చి తల్లికి వందనంగా కొనసాగిస్తున్న కూటమి ప్రభుత్వం దాని అమలులో తీవ్ర విఫలమైందని మండిపడ్డారు. ఎంతసేపు రాజకీయ ఆలోచన రాజకీయ రద్దు ఉంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఫస్ట్ ఇయర్ చేయలేదు, సెకండ్ ఇయర్ చేస్తారు. ఓకే, సెకండ్ ఇయర్ చేసినప్పుడు ఎంతమంది యూడిఎస్ ద్వారా మీరున్న లెక్కల ప్రకారము రాష్ట్రంలో ప్రీపేమెంట్ కలుపుకుంటే 80 లక్షలు, పోనీ అది తీసేస్తే ఓ 80 లక్షలు, మీరు ఇస్తారన్న 15,000 రూపాయలుతో లెక్క పెట్టుకుంటే సుమారు 13,000 కోట్లు కావాలి. 2,000 రూపాయలు తగ్గించారు. దేనికి? స్కూల్ తాలూకా మెయింటెనెన్స్కి, వాటికి. గత ప్రభుత్వం కూడా తగ్గించాం. 15,000 చెప్పి 13 ఇచ్చాం. వాస్తవం అది చెప్పాము మేము. స్కూల్ తాలూకా ఇంపార్టెన్స్ కోసం స్కూళ్ళు చాలా నీట్గా తయారు చేయాలని ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అని చెప్పాం. మీరేం చెప్పారు అప్పుడు? ఈ 2,000 రూపాయలు కలిపి మేము ఇస్తాము, అవి ప్రభుత్వం చూసుకున్నది ఆ విషయాన్ని, అవి కాదు అని చెప్పారు. మీరు మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఆ రోజు చెప్పిన మాట ఏంటి? ఆ 2,000 రూపాయలు ప్రభుత్వం చూసుకుంటుంది, అన్ని 15,000 రూపాయలు ఇవ్వాలి కదా అన్నారు. కానీ ఇవ్వలే. పోనీ 13,000 మీరు చెప్పారు. పోనీ అవి లెక్కలు చూసుకున్నా 13,000కి ఎంత కావాలి? మీరు ఇచ్చిన బడ్జెట్ ఎంత? జీవో ఎంత ఇచ్చారు? 10,000 అండ్ యాడ్ సంథింగ్ ఇది జీవో ఇచ్చారు. ఓకే, ఇచ్చారు. కానీ మీరు బడ్జెట్లో ఎంత చూపెట్టారు? మీరు బడ్జెట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు కౌన్సిల్లోనూ అలాగే అసెంబ్లీలోనూ 9,648 కోట్లు చూపెట్టారు. దాంట్లో మళ్ళీ దాన్ని ఏం చేశారు? మళ్ళీ బడ్జెట్ రివైజ్ దీనికి వేసినప్పటికీ అది 8,456 కోట్లు, 8,456 కోట్లకి రివైజ్ పెట్టారు. యాక్చువల్గా రిలీజ్ చేసినంతో దేవుడికి ఇరుక. యాక్చువల్గా రిలీజ్ చేసింది దేవుడికి ఇరుక. ఇప్పుడు వచ్చి కూడా ఎవరికి తెలియదు. రేపు మళ్ళీ అసెంబ్లీ అయితే ఈ గత సంవత్సరంలో మీరు రిలీజ్ ఎంతో వాస్తవాలు ఎంతో బయటకు వస్తే అప్పుడు ఆ విషయాన్ని కూడా మాట్లాడదాం. ప్రజలు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను చెప్పిందంటే ఏ ఒక్కటి తప్పున్నా నేను సర్దిద్దుకుంటాను. వాస్తవాలు చెప్తున్నాం మీకు. ఈ ప్రభుత్వం ఎంత మాయ చేస్తుందో, మోసం చేస్తుందో, ప్రజల్ని ఏ విధంగా పగనాలు పెడుతుందో చెప్పడానికి ఈ ప్రశ్న ఇచ్చాడు. పోనీ ఇచ్చిన 13,000 రూపాయలు ఇచ్చినప్పుడు నేను అసెంబ్లీ అవుతున్నప్పుడు కౌన్సిల్లో చెప్పాను. ఏమని? అయ్యా 13,000 రూపాయలు అన్నారు, మీరు అందరికీ ఇవ్వలేదు, మీరు కొందరికి ఇంకా మీరు 9,000, 8,000 ఇచ్చారు. దయచేసి ఆ బ్యాలెన్స్ ఎప్పుడు ఇస్తారో చెప్పండి అన్నాను. అంటే కొంతమంది మంత్రులు లేచారు నా మీదకి. ఛాలెంజ్ చేస్తున్నాం, పదండి చూపెడతాం. నేను చెప్పాను, ఇది ఛాలెంజ్ చేయడానికి ఇదేమి కుస్తీ పోటీ కాదు, దయచేసి ఆ మాటలు వాడద్దు. నేను పబ్లిక్ వాస్తవంగా సొసైటీలో మీరు ఇస్తుంది ఎంత అనేది తెలుసుకొని మీకు చెప్తున్నాను. ప్రభుత్వం ప్రజలు మీరు వెరిఫై చేసుకోండి. ఒకవేళ నేను మాట్లాడిన తప్పు అయితే నేను విత్డ్రా అవుతాను. నా మాటల్ని నేను విత్డ్రా అయ్యి సభకి క్షమాపణ చెప్తానని ఆ రోజు చెప్పాను. దానికి ఆ తర్వాత ఇప్పటికి దగ్గర ఒక 4 నెలలు అవుతుంది. ఇప్పటికి మళ్ళీ రెండో విడత ఇవ్వడానికి తయారవుతున్నారు. ఇవాళ చోటుగా అడుగుతున్నాను, ఇంకా ఆ రోజు చెప్పిన ఏదైతే 8,000, 9,000, 7,600 ఎస్సీలు, బీసీలు ఇవ్వాలని ఉందో ఇప్పటికి కూడా ఇవ్వలేదు, ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అది ఎంత నెంబరు, ఎంత అమౌంటు అని నేను చెప్పాను అనుకోండి, అంత కాదు అంటారు. కానీ వాస్తవాలు చెప్పండి. ఇవాళ కూడా మీరు ఇవ్వలే.
చెప్పమంటే పేర్లతో ఇస్తాను, ఇచ్చానుకోండి పేర్లతో ఇస్తాను మీకు ఏంటి, వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. నేను మొత్తం దగ్గర 10 జిల్లాల్లో ఉన్న డిఈఓల్ని, ఏపీసీలని, రాష్ట్రంలో అధికారులని ఒక 20 మందితో మాట్లాడాను, ఇచ్చారా అని ఆయన డిపార్ట్మెంట్లో. అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇవ్వలేదండి ఇంకా అని. ఇది వాస్తవం. నిన్న మొన్న మీ విలేకరులో ఉన్న మీ ఒక సోదరి నా దగ్గరకు వచ్చి, సార్ మా బాబుకు కూడా 9,000 ఇచ్చేస్తారు, ఇంకా 4,000 రావాలని చెప్పింది. ఇవ్వలేదు. మళ్ళీ ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేశాను, ఏం తల్లి ఏమొచ్చిందా నాన్న అని అంటే, రాలేదు, ఇంక రాలేదు సార్ అది అని చెప్పి. అలాగే విజయనగరంలో ఓ తల్లికి ఫోన్ చేశాను, ఆవిడ నాకు అప్పుడు వచ్చి నాకు చెప్పింది అని చెప్పి ఆ మాటలు పట్టుకుని అసెంబ్లీ అడిగింది. నేనేమి ఇదేదో కక్ష కోసం చేయట్లేదు, ఏదైనా ప్రభుత్వంకి అసత్తుని చెప్తే వాళ్ళు సరిదిద్దుకుంటారని ఉద్దేశంతో చెప్పాను. ఆ అమ్మాయికి మళ్ళీ ఉదయం ఫోన్ చేశాను, ఫోన్ చేస్తే రాలేస్తారని చెప్పింది. దాంతోపాటు మళ్ళీ ఎంకరేజ్ చెప్పంటే ఇంకొక స్కూల్ కూడా చెప్పింది, మొత్తం మా స్కూల్, ఈ స్కూల్లో ఒక 16 మందికి, ఈ స్కూల్లో ఒక 13 మందికి రాలేదు సార్, ఆ స్కూల్ పేర్లు అడిగితే ఇస్తాను మీకు, 13 మందికి రాలేదండి. ఇది వాస్తవం. ఎప్పుడైనా సరే గత ప్రభుత్వంలో ఇలాగ 7,000, 8,000, 9,000, 5,000, 6,000 ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పండి. ఏ ఒక్కరైనా సరే చెప్తే నేను అగ్రీ, ఐ యాక్సెప్టెడ్, నేను తలదించుకుంటాను. ఏం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, నీ అనుభవం ఏమవుతుంది? ఎంతసేపు పబ్లిసిటీ కోసం ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ